6 గ్యారెంటీలు అప్పుడు ఏమన్నాడు అన్న, ఇప్పుడు నెల ముందు తీసుకున్నావు అనుకో 2000 వస్తాయి, నెల తర్వాత తీసుకున్నావు అనుకో 4000 వస్తాయి. ఇప్పుడు పెన్షన్ తీసుకుంటే 2000 వస్తుంది, కానీ ఒక్క నెల వాయిదా పడ్డదంటే వచ్చే నెల మేము 4000 ఇస్తాం. అది ఇంట్లో ఒక్కళ్ళకి కాదు, ఇద్దరికి వస్తాయి. మళ్ళీ ఏంది, నువ్వు పెళ్లి చేసుకున్నావు అనుకో ఇప్పుడు 1,00,000 రూపాయలు ఇస్తామే, ఒక్కసారి పెళ్లి చేస్తే 1,00,000 ఇస్తాం, తులం బంగారం ఇస్తాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కళ్యాణ లక్ష్మిలో 1,00,000 రూపాయలే కాకుండా ఆడబిడ్డ పెళ్లికి తులం బంగారం ప్రతి ఆడబిడ్డకి ఇచ్చడానికి ఇలా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. అది వీకే గిట్టలు ఎవరు పంచాయతీ కాదన్నా. ఇప్పుడు మీకు మర్జీ చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు ప్రతి ఒక్కటి అంటే ఇప్పుడు మన అస్తిత్వాన్ని కోల్పోయే అంత తీసుకుపోయే రాజకీయాలు ఎందుకు? అయితే హరీష్ నేను ఒక పాయింట్ చెప్తాం. నీకు గంత కలిపేది ఉంటే 150 ఉండే బీఆర్ఎస్ ఉన్నప్పుడు, నువ్వు 300 చేసినావు. 300 100 హైదరాబాద్ కి, సికింద్రాబాద్ 100 ఇచ్చి దాన్ని సపరేట్ గా సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. నువ్వు మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఎందుకు వచ్చుకున్నావు మాకు తెలుసు అన్నావు. గతంలో మల్కాజ్గిరి ఎంపీ ఉండే మంచిగా మల్కాజ్గిరి చేసుకుంటున్నావు. నాది నేను మధ్య మైనంపల్లి వచ్చిండు నాకు మస్తున్నది అనుకుంటున్నావు. గాడు ఏం నడవడా పప్పులు. మళ్ళా ఇంకోటి క్వశ్చన్, కావాలంటే నువ్వు సికింద్రాబాద్ ఒక డిస్టిక్ చేయి, సపరేట్ చేసేసి దీని హోదా దీనికి ఇచ్చి దీని ప్రెస్టేజ్ దీనికి ఉంచాలే కానీ దీన్ని దాంట్లో మర్జీ చేసేసి ట్విన్ సిటీస్ ని కూడా నేను గయాప్ చేస్తా, పేరే ఉన్నయకుండా చేస్తా అంటే అది కరెక్ట్ కాదు. అర్థమైతలేదు. హైదరాబాద్ 100 అయిపోయినాయి, సికింద్రాబాద్ ఇంకా 100 ఉన్నాయి కదా, 300 కదా మొత్తం, ఇంకా 100 ఎడిపోయినాయి. నీకు అర్థమవుతుందా? 100 ఫ్యూచర్ సిటీ తీసుకోబోతుండు. ట్విన్ సిటీస్ లేపేసి ఫ్యూచర్ సిటీ నేను చేసిన అని చెప్పుకోవాలి కదా. ఇది ఎట్లా పోతుంది తెలుసు హరీష్? చంద్రబాబు ఉన్నాడు కదా, హైటెక్ సిటీ ఫ్యూచర్ సిటీ అట్లా అనమాట. ఇది అట్లా పోతుంది. నీకు అర్థమైందా? కొంచెం తెగించారా? అమ్మో మస్తు. ఉన్నా కూడా ఏమంటాడు, నిన్ననే ఎన్టీఆర్ రేవాలిలా ఎన్టీఆర్ గారి ఆత్మ శాంతించాలి అని అంటే బీఆర్ఎస్ ని లేకుండా చేయాలి అన్నా. నువ్వు ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్ లా, బీఆర్ఎస్ ని బొంద పెట్టాలన్నాడు. నువ్వు ఉన్నది కాంగ్రెస్ కన్నా, నువ్వు సీఎం, కాంగ్రెస్ పార్టీ సీఎం నువ్వు. అట్లా నువ్వు అసలు నువ్వు ఏం చేస్తున్నావు నీకన్నా అర్థమైతే ఓకే. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా.